చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ నిన్ననే రిజల్ట్స్ అయితే వచ్చాయి డిగ్రీ ఫలితాలు విడుదల అనేసి. బట్ న్యూస్ పేపర్లో అయితే ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి నేను ఈరోజు అయితే మీకు వీడియో చేస్తున్నాను. టైటిల్ చూసుకున్నట్లయితే ఫలితాలను విడుదల చేస్తున్న ఎస్కేయు వీసీ ప్రొఫెసర్ కె హుస్సేన్ రెడ్డి అనేసి ఇచ్చారు. ఇంకా మన మెయిన్ కంటెంట్లోకి వెళ్ళినట్లయితే అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన డిగ్రీ మొదటి 3, 5వ సెమిస్టర్ రెగ్యులర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను మంగళవారం వీసీ ప్రొఫెసర్ కె హుస్సేన్ రెడ్డి విడుదల చేశారు. ఫలితాలను జ్ఞానభూమి పోర్టల్లో అందుబాటులో ఉంచారు. 11,557 మంది 5వ సెమిస్టర్ రాయగా అందులో మనకి 8,504 మంది పాస్ అయినారు. అంటే మనకి ఉత్తీర్ణత శాతం చూసుకున్నట్లయితే 73.58%. 1వ సెమిస్టర్ చూసుకున్నట్లయితే 9,347 మంది రాయగా దాంట్లో మనకి 4,640 మంది. అండ్ 3వ సెమిస్టర్ చూసుకున్నట్లయితే 7,072 మంది రాయగా దాంట్లో మనకి 3,415 మంది ఉత్తీర్ణత సాధిస్తున్నారు. అంటే మనకి అప్రాక్సిమేట్గా చూసుకున్నట్లయితే మనకి 1-3వ సెమిస్టర్ల రిజల్ట్స్ విద్యార్థులు చూసుకున్నట్లయితే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 50% పాస్ పర్సంటేజ్ ఉంది. కాబట్టి మీరు లేట్ చేయకోకున్నట్లు మీ యొక్క రిజల్ట్స్ని చూసుకునేది విధానం చూద్దాం. ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్ సెమిస్టర్ రిజల్ట్స్ అయితే ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చూద్దాము. కింద చూసుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ప్రొవైడ్ చేసి ఉంటాను. అంటే 3 రిజల్ట్స్ వస్తున్నాయి కదా, ఫస్ట్, థర్డ్ అండ్ 5th సెమిస్టర్స్. సో నేను ఈ 3 సెమిస్టర్స్ లింక్స్ అయితే నేను కింద మీకు అవైలబుల్లో పెట్టింటాను. సో జస్ట్ లింక్ మీద మీరు క్లిక్ చేయగానే ఈ యొక్క వెబ్సైట్కి అయితే వెళ్ళిపోతారు, జ్ఞానభూమి వెబ్సైట్కి. అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా అప్డేట్ అయితే చేయలేదు లింక్ని అయితే. సో మీరు ఈ విధంగా అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత మీకు హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ ఎంటర్ యువర్ హాల్ టికెట్ నెంబర్ దగ్గర మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేసి గెట్ డేటా మీద మీరు క్లిక్ చేయగానే మీ యొక్క రిజల్ట్స్ అయితే షో అనేది చేస్తుంది. సో ఎవరైతే పాస్ అయింటారో వాళ్ళకి అందరికీ కంగ్రాచులేషన్స్ ఫ్రెండ్స్. ఎవరైతే ఫెయిల్ అయింటారో మీ యొక్క బ్యాక్లాగ్ని క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాను తొందరగా. ఓకేనా? ఎనీవేస్ ఫ్రెండ్స్, కింద మీకు ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే ఒక పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. అది పీడిఎఫ్ ఎక్కడైనా సెక్యూర్గా పెట్టుకోండి. యాజ్ వెల్ యాజ్ ఒక హార్డ్ కాపీ కూడా, అంటే పేపర్ కాపీ కూడా తీసుకొని పెట్టుకోండి. మీకు ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీకు ప్రొవిజనల్ అప్లై చేసుకునే టైంలో కానీ, లేదంటే కాన్వకేషన్కి అప్లై చేసుకునే టైంలో కానీ మీకు రిజల్ట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది యూనివర్సిటీకి వెళ్ళి, ఇన్ కేస్ మీకు కాలేజీకి రాకపోతే. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి థర్డ్ సెమిస్టర్ లింక్ చూద్దాం. చూసినట్లయితే ఇది మనకి థర్డ్ సెమిస్టర్ లింక్. మీరు కింద థర్డ్ సెమిస్టర్ లింక్ మీద క్లిక్ చేయగానే శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపురం ఇండియా డిగ్రీ థర్డ్ సెమిస్టర్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ రిజల్ట్స్. అంటే మనకి రెగ్యులర్కి అండ్ సప్లిమెంటరీకి ఒకే రిజల్ట్ లింకే యూజ్ చేస్తున్నారనమాట. నార్మల్గా అయితే కొన్ని సార్లు సప్లిమెంటరీ సపరేట్, రెగ్యులర్ సపరేట్ అయితే వదులుతుండ్రి. బట్ ఇప్పుడు రెండింటికి కంబైన్ చేసి ఒకటే లింక్ వదిలారు. సో మీకు తెలిసిందే కదా ప్రాసెస్. ఎంటర్ యువర్ హాల్ టికెట్ నెంబర్ దగ్గర మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కొట్టేసి గెట్ డేటా మీద క్లిక్ చేయగానే మీ యొక్క రిజల్ట్స్ అయితే షో చేసాం జరుగుతుంది. సో కొంతమంది రావట్లేదు అని అంటుంటారు. సో వాళ్ళకి రావకోకుండా వాళ్ళు ఏం చేయాలి అంటే మీ యొక్క కాలేజీకి వెళ్ళి ఒకసారి ఇన్ఫామ్ చేయండి. ఇన్ కేస్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు తీయిస్తారు. లేదు అంటే మీరు యూనివర్సిటీని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇంతకుముందే మీకు చెప్పాను కదా, మీరు హార్డ్ కాపీని తీసుకొని పెట్టుకోండి అండ్ పీడిఎఫ్ను కూడా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. మీకు సెక్యూర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం 5th సెమిస్టర్ రిజల్ట్స్ లింక్ చూద్దాం. చూసుకున్నట్లయితే ఇది మనకి 5th సెమిస్టర్ యొక్క లింక్ అనమాట. క్లిక్ చేయగానే మీరు సేమ్ జ్ఞానభూమి వెబ్సైటే అనమాట. జ్ఞానభూమి వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ యాజ్ వెల్ యాజ్ అంటే ఇంతకుముందు చూస్తున్నాం కదా అన్నిటికీ ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ. సో రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ ఒకేసారి రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఇన్ కేస్ ఇప్పటికీ ఎవరైనా చెక్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఈ వీడియోని, వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. అండ్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది చూసుకున్నట్లయితే 5th సెమిస్టర్ది. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ దగ్గర మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కొట్టేసి గెట్ డేటా మీద క్లిక్ చేయగానే మీ యొక్క రిజల్ట్స్ని అయితే షో చేయడం జరుగుతుంది. అండ్ రిజల్ట్స్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. అన్ని మీకు ఎంత వీలైతే అన్ని చోట్ల మీరు షేర్ చేసి పెట్టుకోండి మీ యొక్క రిజల్ట్స్ని. ఓకేనా? మిస్ అయితే చేసుకోవద్దండి ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరైనా ఇంకా నేను బాగా రాశాను బ్రదర్ బట్ నాకు మార్క్స్ తక్కువ వచ్చాయి అండ్ నన్ను ఫెయిల్ చేశారు అని మీకు అనిపిస్తే రివాల్యుయేషన్ అనే ఆప్షన్ వస్తుంది. మీకు రివాల్యుయేషన్ ఆప్షన్ వచ్చిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను ఎప్పటి వరకు ఉంటుంది లాస్ట్ డేట్, అంటే ఎంత ఫీజు కట్టాలి అనేసి. సో
లేట్ చేయకుండా అట్లా ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. మీకు నెక్స్ట్ యూనివర్సిటీ అప్డేట్స్ ఏమున్నా కానీ మన ఛానల్లో మీకు అవైలబుల్లోకి వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో ఫ్రెండ్స్. బై బాయ్.